హాయ్ అండి, వెల్కమ్ టు రమా కలెక్షన్స్. సగ్గుబియ్యంతో స్టార్చ్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి మీకు. ఒక గ్లాసు సగ్గుబియ్యానికి 1 లీటర్ నీళ్ళు వేసి నానబెట్టానండి. 2-3 అవర్స్ తర్వాత ఇట్లా గంజి ఉడకబెట్టుకోవాలండి. దాని యాష్ కలర్లో వచ్చేటట్టు ఉడకబెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఇలా బకెట్ తీసుకొని దాంట్లో ఒక 4 లీటర్స్ వాటర్ తీసుకొని వైట్ ఏదో ఒక క్లాత్, పల్చటి క్లాత్ తీసుకొని అట్లా వడగట్టి దానిని మనం 4 లీటర్స్ తీసుకున్న బకెట్లో వడగట్టిన తర్వాత క్లాత్లో వేసుకుంటాం కదండి. అది చిక్కగా ఉంటుంది కదా, లీటర్ గంజి కదా అది. దాన్ని అట్లా నీళ్ళల్లో వేసేసి, ఇది వేడిగా ఉందండి అందుకే నేను అలా అంటున్నాను. చల్లారిపోతే బాగా చల్లారిన తర్వాత చేత్తో ఇలా నుసుముతా వాటర్లోకి వెళ్ళేటప్పటికి జారిపోతుంది మొత్తం. అట్లా అయిపోయిన తర్వాత ఇదండి అసలైంది. ఇదన్నమాట. ఇది ఎలక్ట్రిక్ది అనమాట అండి. స్ప్రే మనం గ్యాస్ కొట్టక్కర్లేదు. ఇదివరకు గ్యాస్ కొట్టి చాలా ఇబ్బంది పడేదాన్ని నేను. అయితే నేను ఇట్లా మళ్ళీ ఒకటి పాడైపోయిందని ఇంకోటి కొనుక్కుందామని వెళ్తే అదైతే చాలా ప్రాసెస్ అవుతుందండి. ఇప్పుడు రోలింగ్ చేసేవాళ్ళు చాలామంది ఇదే తీసుకుంటున్నారు. తీసుకోండి అన్నారు. ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తెచ్చుకున్నా. నాకైతే బాగా యూస్ఫుల్ అయిందండి. నాకు చాలా బాగా పనిచేసింది. ఇది ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటాం చూడండి, అలాంటి ఛార్జర్తో పెట్టుకోవచ్చు. ఫస్ట్ మీకు చూపించాను చూడండి, దానికి ఛార్జింగ్ పెట్టుకోవాలండి. సేమ్ మనకి ఫోన్కి ఎట్లా ఉంటుందో పిన్ అలా ఉంటుంది. పెట్టుకున్నాక వాడు కొన్ని ఇట్లా ఇన్స్ట్రుమెంట్స్ ఇస్తాడండి. ఇట్లా నేను వీడియోలో చూపించిన దానికి అట్లా పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇట్లా తిప్పిన తర్వాత 2 ఇస్తారనమాట. ఒక దాంట్లో ఒకటి పెట్టేసి ఇట్లా పెట్టుకున్న తర్వాత వాటికి నాజల్స్ 2-3 రకాలు ఇచ్చాడండి. నాకు గంజికి అయితే మట్టుకు నేను ఒకటి యూజ్ చేసుకుంటున్నా. మిగతావి ఒకవేళ ప్లాంట్స్కి వాటరింగ్ అట్లా చేసుకోవడానికని ఇచ్చుంటారు. మనకైతే మట్టుకి గంజికి అయితే చక్క ఫ్లవర్ లాగా పడడానికి ఇదైతే బాగా యూజ్ అవుతుంది. నేను అదే యూజ్ చేస్తున్నాను. ఇగోండి ఆ 2 ఇంకా 3 ఎన్నో ఇచ్చాడు. మనం వేరే పర్పస్గా కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. ప్లాంట్స్కి వాటరింగ్ చేసుకోవడానికి అట్లా అనమాట. ఇంకా ఇది ఎలక్ట్రిక్తో కాబట్టి మనం అస్తమానం గ్యాస్ కొట్టుకోవాల్సిన పని లేదండి. ఒకసారి ఛార్జింగ్ పెట్టేసుకున్నామంటే చాలాసేపు వస్తుంది. చక్కగా బకెట్లో వాటర్ పెట్టేసుకొని ప్లాంట్స్ వాటరింగ్ చేసుకోవచ్చు. నేనైతే మట్టికి మోస్ట్లీ నేను రోలింగ్కి నాకు బాగా యూస్ఫుల్ అవుతుంది. నార్మల్ శారీస్కి కూడా ఏం చేస్తున్నానంటే చీరలు ఒకేసారి ఉతుక్కున్న చీరలు ఒకేసారి గంజి పెట్టుకోవాలంటే 4-5 ఉంటేనే మనకి యూస్ఫుల్గా ఉంటుంది కదండి. ఒక 5 శారీస్ 6 శారీస్ అట్లా అయిన తర్వాత ఆ గ్లాసు మీకు చూపించిన గ్లాసు సగ్గుబియ్యంగా అయితే మీకు 5-6 శారీస్కి వచ్చేస్తుంది. నార్మల్గా పెట్టుకుంటే మనకు 2 శారీస్కి కూడా సరిపోదన్నమాట. అంటే కొంచెం కింద వేస్ట్ అయిపోతుంది, కారిపోతూ ఉంటాయి కదా మనం ఆరబెట్టినప్పుడు. ఇదేంటంటే స్ప్రే చేస్తాం కాబట్టి శారీకి అలా పట్టేస్తుంది, ఎక్కువ శారీస్కి వస్తుంది అనమాట. ఇట్లాగా వైర్ ఒకటి ఇస్తాడండి. ఆ వైర్కి కింద ఫుట్బాల్ ఒకటి ఇస్తాడు. అది వాటర్లో వేసేసి ఆ ప్లాస్టిక్ పైపుని వెనకాల మనం ఛార్జింగ్ పెట్టుకునేదానికి బ్యాక్ సైడు ఆ పైపుని పెట్టేసి, పైపుని కొంచెం చేత్తో పట్టుకోవాల్సి వస్తుందండి. దానికైతే ఉండదు, మనం ఇట్లా స్ప్రే చేస్తుంటే ఒక చేతితోటి ఆ పైపుని కనెక్ట్ చేసిన దగ్గర పట్టుకొని ఇట్లా చేతితో స్ప్రే చేసుకుంటే బాగానే ఉందండి, యూస్ఫుల్గానే ఉంది. ఒకవేళ మీకు ఇంత స్పేస్ లేకపోతే ఇంట్లో ఒక మంచం మీద వైర్ మంచాలు కానీ అట్లా, లేకపోతే ఏదో ఒకటి మీకు అవైలబుల్గా ఏముంటుంది వాటి మీద శారీస్ ఇట్లా 4 ఫోల్డింగ్స్ చేసేసి వేసేసి స్ప్రే చేసేసి మొత్తం చేతితోటి ఇట్లా దగ్గరికి తీసేసుకొని తీగల మీద ఆరేసేసుకోండి. నాకంటే స్పేస్ ఉంది కాబట్టి నేను ఇట్లా మేము 4 లైన్లు కట్టుకున్నామండి. ఆ 4 లైన్స్లో ఇట్లా పొరలు వేసేసుకొని, నేను డైలీ యూజెస్ చేసుకునే శారీస్కి ఎక్కువ అంత స్టిఫ్నెస్ అక్కర్లేదు కదండి. ఈ స్ప్రే డిజైన్ ఏంటంటే తడి చీరల మీద మట్టుకు చేయొద్దండి. ఎందుకంటే మనకు స్ప్రే అవ్వాలంటే పలచగా కలుపుకుంటాం కాబట్టి పొడి చీరల మీదే మీరు స్ప్రే చేసుకోండి. అప్పుడు కొంచెం స్టార్చ్ పట్టుకుంటుంది అనమాట. నేను ఎక్కువ రోలింగ్ అండి. రోలింగ్ అంటే 2 టైమ్స్ చేయాలి మేము గంజి పెట్టే విధానము. ఒక్కసారి ఏమో బాగా స్టిఫ్గా పెట్టేసి ఆరేసుకున్నాక రోలింగ్ చేసేటప్పుడు వాటర్ స్ప్రే చేయకుండా ఇట్లా పల్చగా కలిపేసుకొని గంజి స్ప్రే చేస్తే చాలా ఫినిషింగ్ బాగుంటుందండి. నాకు ముఖ్యంగా రోలింగ్ కోసమని కొనుక్కున్నానండి. నేను శారీస్ డై చేస్తాను కదా, డై చేసిన శారీసు రోలింగ్ చేసుకోవడానికి నాకు తొందరగా ఫాస్ట్గా అవుతుందని చెప్పి నేను తీసుకున్నాను. ఇట్లా నార్మల్ శారీస్ కూడా ఒక్కసారి నేను 5-6 చీరలు ఇట్లా వేసేసుకొని తీగల మీద వేసేసి ఇలా స్ప్రే చేసుకుంటా. కాకపోతే మీకు స్ప్రే చేసేటప్పుడు అది ఫ్లవర్ లాగా రావట్లేదంటే చిక్కగా ఉందన్నమాట గంజి. వాటిలో అలా రానప్పుడు ఏం చేస్తారంటే
మీరు వాటర్ కొంచెం కలిపేసుకొని స్ప్రే చేసుకోండి. అంతేగాని ఇది పని చేయట్లేదు అలాగని అనుకోవద్దు. మీకు కొంచెం చిక్కగా ఉంటే అది ఫ్లవర్ లాగా రాదనమాట, అడ్డుపడతా ఉంటుంది అనమాట చిక్కదనం వచ్చేసి. అప్పుడు పలచగా చేసుకొని వేసుకోండి. మీకు ఇది కావాలనుకుంటే నాకు వాట్సాప్కి మెసేజ్ చేయండి, నేను అడ్రస్ పెడతానండి. ఇట్లా అనమాట. ఫస్ట్ ఈ లైన్ అంతా ఇలా చేసేసుకోవచ్చు. చేసేసుకున్నాక నెక్స్ట్ అటువైపు వెళ్ళి అటు చేసేసుకోవచ్చు. మీకు ఇదంతా ఇట్లా మాకు కుదరదు అనుకుంటే మీరు 4 ఫోల్డింగ్స్ మీద మంచం మీద కానీ లేకపోతే ఏదైనా టేబుల్ మీద కానీ అట్లా పెట్టేసుకొని ఇలా స్ప్రే చేసేసుకొని మొత్తం అంతా క్లాత్ అంతా దగ్గరికి ఇట్లాగా దగ్గరకు చేసేసుకొని తీగల మీద ఆరేసుకోండి. మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది చేసుకోవచ్చు. నేనైతే మట్టుకి ఇట్లా చేసుకుంటున్నాను, నాకు ఇది ఈజీ అనిపించింది, నాకు బాగానే ఉంది. ఇప్పటికి 2-3 టైమ్స్ చేశాను. మరీ స్టిఫ్నెస్ ఎక్కువ వద్దు అనుకున్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. అని నార్మల్గా సరిపోతుందండి. బాగా స్టిఫ్నెస్ వద్దు అనుకున్న వాళ్ళకి సగ్గుబియ్యం మాత్రమే యూజ్ చేయండి. గంజిపిండికి అయితే మీకు అంత స్టార్చ్ ఉండదు. సగ్గుబియ్యం అంటే మీరు పల్చగా కలుపుకుంటారు కాబట్టి దానికి జిగురు ఎక్కువ ఉంటుంది అన్నమాట. నేను రోలింగ్ శారీస్కి కూడా ఎక్కువ సగ్గుబియ్యమే యూజ్ చేస్తామండి. మేము నేర్చుకున్నప్పుడు మాకు సార్ కూడా అట్లాగే చెప్పారు. నేను టై అండ్ డై రోలింగ్ ఇవన్నీ నేర్చుకున్నానండి జనశిక్షణలో. మొన్న ఎగ్జిబిషన్ కూడా పెట్టుకున్నాము, బాగానే ఉన్నది. యూనిట్ అయితే మట్టుకి ఇంకా స్టార్ట్ చేయలేదండి. నార్మల్గా కొంచెం కొంచెం శారీస్ ఇట్లా చేసి నేను అప్పుడు చేస్తున్నా. నేను ఇదే కాకుండా ఇల్లంతా చూశారు కదా, మాకు ఇంటి పని ఇది ఎక్కువ ఉంటుంది. ఇవి చేసుకుంటా రోలింగ్, డైయింగ్, ఇంకా సాఫ్ట్ టాయ్స్ మేకింగ్ చేస్తాను. ఖాళీగా అయితే ఉండనండి, ఏదో ఒకటి చేసుకోవాలి. నాకు ఏదో ఒకటి క్రియేటివిటీ చేయాలి. మా గార్డెన్లో ప్లాంట్స్కి కూడా ప్లాన్ చేస్తున్నాను. మొక్కలు వస్తుంటే పీకాలి, అవన్నీ ప్లాంట్స్ పెంచడం అన్నా కూడా నాకు చాలా ఇష్టం అన్నమాట. అయితే ఒక చిన్న క్రియేటివిటీ చేస్తున్నాను. అది కంప్లీట్ అయిన తర్వాత మరో వీడియో చేసి పెడతాను, లేకపోతే షార్ట్లో పెడతానండి. ఇట్లా మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో కొంతమందికి వెళ్ళి నా వీడియోని చూడగలుగుతారు. ఇట్లా అండి. ఇది కొంచెం ఫ్లవర్ లాగా రావట్లేదు కదా అంటే కొంచెం చిక్కదనం అయిందనమాట. కొంచెం వాటర్ పోసుకోవచ్చు. సగ్గుబియ్యం మాత్రమే ఉపయోగించండి. ఒక ఇంపార్టెంట్ నోట్ అండి, ఇట్లా స్ప్రే చేసేసుకున్నాక గంజితో స్టిక్ అయిపోతుంది. ఒక ఇంపార్టెంట్ నోట్ అండి, ఇట్లా మనం గంజి స్ప్రే చేసుకున్న తర్వాత దీన్ని మరలా మంచి వాటర్లో దీన్ని స్ప్రే చేసుకోవాలండి.